కాంగ్రెస్ పార్టీ గెలుపు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మీరు ఏం చెప్తారు? అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు మిమ్మల్ని ఆదరించారా? ఆదరించలేదా? అంటే ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఈ ఎలక్షన్లు కొత్త కాదు. ఇన్నేళ్లుగా మేము ఒక బై ఎలక్షన్కి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసిర్రా? ముఖ్యమంత్రి 7 డివిజన్ పర్యటన చేసిండు. అది ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిరంటే ఆయనకు తెలియాలి బై ఎలక్షన్ ఏడ డెవలప్మెంట్ చేసినావు. ఒక ఆడబిడ్డ మీద ఓడిపియానికి 14 మంది మంత్రులా? ఒక ఎమ్మెల్యే ఏమో ఆలేరు ఎమ్మెల్యే ఏమో చిట్టీలు వంచుతాడు. ఏది ఎలక్షన్ది. మేము ఎలక్షన్ కమిషన్కి ఎన్నిసార్లు చెప్పించుకున్నాం, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలక్షన్ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటారు? మేము ఎన్ని చూపెట్టాలి? మేము ఓటర్ ఐడీలు పంచుతుంటే చూపెట్టినాం. నవీన్ యాదవ్ ఓటర్ ఐడీలు పంచుతుంటే మేము ప్రూఫ్ చూపెట్టినాం. హరీష్ అన్న మాట్లాడడం జరిగింది, కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది, ఇంతమంది మంత్రులు మాజీ మంత్రులు అందరూ పోయి ఇవ్వడం జరిగింది. ఎందుకు పట్టించుకోలేము మమ్మల్ని చెప్పండి? అంటే ఎలక్షన్ గవర్నమెంట్ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కింద పని చేసింది. ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా అదే రియాక్షన్ చేస్తుర్రు. ఇంకోటి ఒకటి చెప్తున్నా, ఈ బై ఎలక్షన్ మాకేం కొత్త కాదు. మేము ఎన్నో ఎదుర్కొని వచ్చినాం బై ఎలక్షన్లు. ఇది ఒకటి పోతే ఏముంది, మాకు ఎప్పుడు స్ట్రెంత్ తగ్గదు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. 2028లో మీకు చూపెడతాము ఎవరు గెలుస్తాడో ఎవరు ఓడిపోతాడు. అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఈ 4వసారి ప్రజల తీర్పు మీకు అనుగుణంగా వస్తుంది అనుకున్నా, కానీ మీరు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా వచ్చింది. మీరు ఊహించిన దానికి వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యతిరేకంగా అంటే దొంగ ఓట్లు వేస్తే వ్యతిరేకంగా ఎందుకు రాదంటే? దొంగ ఓట్లు పడ్డాయంటారా? దొంగ ఓట్లు ఇప్పుడు దగ్గర 2014లో ఆయనకి 20,000 మెజార్టీ 20,000 వచ్చింది. దాని తర్వాత ఎంఐఎంలో ఉన్నప్పుడు 40,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఇంత మెజార్టీ వచ్చిందంటే ఎవడైనా నమ్ముతాడా? జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. ఎందుకంటే దొంగ ఓట్లు కలిపితేనే కదా. నేనే ముగ్గురిని పట్టుకున్నా, మెడకి పట్టి కట్టుకున్నా, రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకుంటే నేను ఒకటే అన్నా, ఎక్కడి నుండి వచ్చి రమ్మంటే నేను కృష్ణానగర్ నుండి వచ్చిన. కృష్ణానగర్ నుండి వచ్చినావు అంటే నన్ను మీ ఇంటికి పోదాం అన్న. ఆమె పరారైపోయారు ఆటోలో. ఇప్పుడు ఆడబిడ్డలు మైనార్టీ వాళ్ళని మనం చూడలేము కదా, వాళ్ళ ఫేసెస్ చూడలేము, ఎందుకంటే వాళ్ళ ఆచారాలు కాబట్టి చూడలేము. ఎవరు వేస్తుర్రు ఆ మైనార్టీ? ఒక ఆడబిడ్డది షేక్పేటలో ఆడబిడ్డ ఓటు వేయనికి పోయింది. ఆడబిడ్డ మైనార్టీ ఆడబిడ్డ, ఆమె ఓటు వేరే వాళ్ళు వేసేసిందంటే ఏంది అది? ఎలక్షన్ కమిషన్ కి అంత తెలియలేదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ కి ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో 59 సార్లు ఢిల్లీకి పోవడం అవసరమా 23 నెలల? మేము ఎప్పుడైనా ఢిల్లీలో పర్యటన చేసినామా అండి? ఎప్పుడైనా మేము ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినామండి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఊకనే ఢిల్లీకి పోయినామండి? ఈయన లెక్క మేము ఢిల్లీ 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 ఢిల్లీ, పొద్దున్న లేస్తే ఢిల్లీ, రాత్రి వేస్తే గల్లీ, ఇవే తిరుగుడు ఉన్నది. కానీ ఒక్కటి సూటిగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఆ హామీలలో హామీ చేసినావు నువ్వు, నీ మాటనే నమ్ముదాం. నాకు జూబ్లీహిల్స్ లో ఓటేయండి నేను అభివృద్ధి చేస్తా అని ఏం చేసినావు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏం డెవలప్మెంట్ చేసినావు? 400 కోట్లు పెట్టినా అన్నావు కదా, ఏం డెవలప్మెంట్ చేసినావు? కంటోన్మెంట్ చెప్పండి. ఇది కూడా డెవలప్మెంట్ అవుతుందని ఎవరికి భరోసా లేదు. జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ అవుతుంది ఎక్కడ కూడా. ఈ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు డెవలప్మెంట్ కాదు. చూడండి జూబ్లీహిల్స్ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాకండి అని చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రాకండి. మీరు ఎట్లయితే ఓటేసిర్రో, నవీన్ అన్నకి వేసిర్రో, అట్లనే మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయననే బతిమలాడండి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు, హైడ్రా వాళ్ళు వచ్చిర్రు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా. అయితే ఇక్కడ ఓటింగ్ రౌండ్కి పెరుగుతున్నటువంటి చూసినాం, తగ్గినటువంటి నేపథ్యం కూడా చూసినాము. అది రౌండ్లు పెరుగుతున్నప్పుడు మీరు ఏమనిపించింది? మాకైతే గెలుస్తామని మేము అనుకున్నాం. ఎందుకంటే ఇంకోటి ఏం చెప్పాలంటే దొంగోట్లు కాబట్టే కానీ, ఆ దొంగోట్లు కాకుండా గెలుస్తే ఎవరు గెలుస్తుండేనో మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు అందరికీ తెలియదా? ఇప్పుడు మీకు కూడా తెలుసు ఎన్ని దొంగ ఓట్లు వచ్చినాయో. మేము పేర్లతో సహా చెప్పినాం. కోమటిరెడ్డి ఎక్కడ ఉంటాడని, కోమటిరెడ్డి 2 ఓట్లు జూబ్లీహిల్స్ లో చూపించారు. వెంకట అన్నయ్య 3 ఓట్లు ఉన్నాయి. అట్లా చూస్తే శ్రీశైలం యాదవ్ 3 ఓట్లు ఉన్నాయి. నవీన్ అన్నయ్య 2 ఓట్లు ఉన్నాయి. 295లో 2 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కదా రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, పైసలు మీరు వంచండి మేము చూసుకుంటా అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు మేము చూపెడతాం ఏం ప్రభుత్వం రా. మాగంటి సునీత గోపీనాథ్ ఏం చేసింది అంటే మొదటి నుంచి కూడా సున్నితంగా ఉంది. తీరా ఒక గంట 2 గంటలలో ఓటింగ్ మొత్తం పోలింగ్ ముగుస్తుందన్న క్రమంలో విరుచుకుపడిందని చెప్పేసి కూడా అంటున్నటువంటి వార్తలు వినిపిస్తాయి. ఒక మాట అండి, ఇప్పుడు ఇన్ని ఏళ్ళగా భర్త పక్కనే అంత కార్యకర్తలు పనిచేసినాం. ఒక కార్యకర్తని దాడి చేసి ఇక ఈడగొట్టడం, చెయ్యి ఇరగొట్టడము, ఆమెకు కూడా బాధ ఉంటుంది. రేస్ అయింది, దాంట్లో ఏం రేస్ కాకుండా ఎవరు ఉంటారండి? దాడికి పాల్పడ్డారా? దాడికి పాల్పడ్డారు కాబట్టే కదా. మీరు కూడా తీసుకున్నారు అనుకుంటా, లైవ్ తీసుకున్నారు అనుకుంటా. అది తీసుకున్నప్పుడు మీరు చూసిరు అనుకుంటా. మేడం వస్తే నన్ను ఆయన ఇంటికి పోయి అన్నం తిందామనే వరకు ఆయన మీద దాడి చేయడం. ఏమో చూద్దాము. మళ్ళా ఈ దేవుడు ఉన్నాడు, మేము ఓడిపోయినామని మేము అనుకుంటలే.
అది దొంగ ఓట్లతో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది ఉంటుందా? ఉంటది, కంపల్సరీ స్టాండర్డ్గా ఉంటది. లేకుంటే ఏమైనా ఆదరణ తగ్గే అవకాశాలు ఉన్నాయి? ఏడ ఆదరణ తగ్గదు, జూబ్లీహిల్స్ లో ఆదరణ తగ్గదు. ఆమె ఏంటంటే ఆడబిడ్డ కాబట్టి ఇంట్లో ఉన్న మనిషిని బయటకు తెచ్చి మనం రాజకీయంలో నుంచోబెట్టినాం. ఆమె ప్రయత్నం ఆమె చేసింది, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసి వీళ్ళు దొంగోట్లతో ప్రయత్నం చేసి మాకు అంత రాదు కాబట్టి అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ కి పోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోబోతుంది? బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది అంటే ఏం చెప్తావు? ఇప్పుడే మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది, ఇది ఒకటి బై ఎలక్షన్, మేము ఎన్నో ఎదుర్కొంటూ వచ్చినాము బై ఎలక్షన్లు. ఎప్పుడు నేను పుట్టినప్పటికి వెళ్ళి ఇప్పుడు వరకు బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి వచ్చి తిరగడం నేను ఎప్పుడు చూడలే. ఇంకోటి 14 మంది మంత్రులు వచ్చి ఒక ఆడబిడ్డను ఓడిపియడం, ఇదేందో ఇంత కొత్తగా ఉంది ఈ రాజకీయం అని చెప్తున్నా. ఒక మహిళ ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక సీఎం రేవంత్ రెడ్డితో పాటు 14 మంది మంత్రివర్గం కూడా ప్రచారం చేసింది. ఎందుకు మాగంటి సునీత గోపీనాథ్ చూసి భయపడరా, బీఆర్ఎస్ పార్టీని చూసి భయపడరా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, అదే మాగంటి గోపీనాథ్ ఉంటే వాళ్ళందరూ బయటికి వచ్చేవాళ్ళు కాదు. గోపన్న ఉంటే ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బంగారం లెక్కుంటుండే, డెవలప్మెంట్ కూడా సగం వరకు డెవలప్మెంట్ చేసినాం. ఇప్పుడు నవీన్ అన్న గెలిచింది కదా, రేపు నుండి ఏం డెవలప్మెంట్ ఉంటుందో చూద్దాం. ఆయన ఎంత డెవలప్మెంట్ చేసినామో. ఇప్పుడు మేము ఓడిపోయినామని మేమైతే చెప్తలేం, మేము గెలిచినాం, ఓడిపోలేమని అయితే చెప్పలేం. ఎందుకంటే దొంగోట్లు కాకుండా కరెక్ట్ ఓట్లు వేస్తే మేము విన్నింగ్ మేమే ఉంటుండే, ఆయన డిక్రీజ్ అవుతుండే. మేము ఇప్పుడు కాదు, ఏ సర్వేను కూడా నమ్మద్దు. ఏ సర్వే పొద్దున్నుండి ఒక భజన కొట్టిర్రు, ఒకటేసారి వేరే భజన కొట్టిర్రు. ఆ సర్వేలు నమ్మకండి, ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీకి గెలిచిందని చెప్తున్నాను. ప్రజలకు అండగా ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ? ఎప్పుడైనా అండగా ఉంటుంది, కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉండం.